సాధారణంగా సినిమాలో హీరో అంటే ఓ రేంజ్ లో అంచనాలు ఉంటుంటాయి. హీరో లుక్స్ దగ్గర నుంచి మెయింటైన్ చేసే స్టైల్ వరకు కూడా ప్రతిదీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. అలాంటి ఓ హీరోను డీ గ్లామర్ గా చూపించి ప్రేక్షకులను మెప్పించడం అనేది అంత ఈజీ కాదు. కానీ సుకుమార్ దానిని సాధ్యం చేసి చూపించాడు. స్టార్ హీరో క్యారెక్టర్ కు శారీరక లోపం పెట్టి మాస్ ను ఒప్పించాడు. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ కు చెవుడు లోపం పెట్టాడు. ఈ క్యారెక్టరైజేషన్ బాగానే వర్కౌట్ అయింది. సినిమా అంచనాలను మించి బ్లాక్ బస్టర్ అందుకుంది. అలాగే పుష్పలో అల్లు అర్జున్ కి ఓ వైపు భుజం పైకి లేచినట్లుగా చూపించిన లోపం కూడా బాగా పేలింది. ఇలా కొంతమంది దర్శకులు హీరోల క్యారెక్టర్స్ కు లోపాలను పెట్టి హిట్స్ కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గేమ్ చేంజర్ లోను చరణ్ క్యారెక్టర్ కు ఇలాంటి ఓ ట్విస్ట్ ఉందట. కాకపోతే దానిని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చూపించబోతున్నాడట శంకర్. ఇప్పటి వరకు సినిమా గురించి వినిపిస్తున్న ఇన్సైడ్ టాక్ ప్రకారం సెకండ్ హాఫ్ లో చరణ్ పెద్ద వయసు అప్పన్నగా కనిపించబోతున్నాడట. ఆ క్యారెక్టర్ కు కాస్త నత్తి ఉంటుందట. అయితే అది కథను ముందుకు తీసుకుని వెళ్లే ఓ కీలకమైన ట్విస్ట్ కు కారణమవుతుందని సమాచారం. ఒక్క పాయింట్ కనుక ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటే ఆ ఎపిసోడ్ ఓ రేంజ్ లో పేలుతుందని టీం సభ్యులు చెప్తున్నారు. రంగస్థలం RRR కు మించి రామ్ చరణ్ ఈ సినిమాలో పర్ఫామ్ చేశాడని టాక్. ఇలా టీజర్ తర్వాత వస్తున్న టాక్ అంతా కూడా సినిమా మీద డీసెంట్ హైప్ ను క్రియేట్ చేస్తుంది. ఈ లెక్కన చూస్తుంటే జనవరి 10న మూవీ ఏదో విధ్వంసం చేయబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే చరణ్ సినిమా మీద అందరికీ ఆ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ కూడా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. అటు ప్రమోషన్స్ కూడా అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. పైగా ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని విధంగా మొదటిసారి ఓ ఇండియన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వేరే దేశంలో జరుగుతుంది. సో మూవీ టీం ఏదో భారీగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. ఇక మరికొద్ది రోజుల్లో 3వ ఆడియో సింగిల్ ని కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఆల్రెడీ దీనిపై తమన్ అప్డేట్ ఇచ్చేశాడు. ఈ స్వీట్ మెలోడీ సాంగ్ ఖచ్చితంగా చార్ట్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప హడావిడి ముగిసాక గేమ్ చేంజర్ వేగం పెంచబోతున్నట్లు సమాచారం. ఇక రానున్న రోజుల్లో ఈ మూవీ ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి.